హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రంజాన్ మంత్ వచ్చేసింది కదా, అంటే ఏంటి హలీం ఉండిద్ది మనకి. టింకుని ఎప్పటి నుంచో అడుగుతుంటే ఫైనలీ ఈరోజైతే తీసుకెళ్తున్నాడనమాట. ఎందుకు అంటారా? ఎందుకంటే అష్రఫ్ వచ్చాడు కాబట్టి. అష్రఫ్ ఎవరో కాదు, మా బీటెక్ ఫ్రెండ్ అనమాట. తను రావడంతో మా దగ్గర ఉన్న మునీర్ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ, ఇంకా అష్రఫ్, మేమందరం కలిసి హలీంకి అయితే స్టార్ట్ అయిపోయాం. మా టింకు ఉన్నాడంటే ఎప్పుడు డైరెక్ట్గా తీసుకెళ్ళాడు కదా, మధ్యలో ఏదో ఒక వర్క్ పెట్టుకుంటానే ఉంటాడు. అందుకోసమే అక్కడ ఆగి డిస్కస్ చేసుకొని ఫస్ట్ ఎటు వెళ్దామని చెప్పి స్టార్ట్ అయితే అయ్యామన్నమాట. యాక్చువల్గా మేము ప్రతిసారి అటు సైడ్ ఉన్న వారధి మీద నుంచి అయితే వెళ్తాం అనమాట విజయవాడ. బట్ ఈసారి మేము ప్రకాశం బ్యారేజ్ నుంచి వెళ్తున్నాము. ఎందుకంటే మునీర్ వాళ్ళది ఈ మధ్యలో మంగళగిరి టు విజయవాడ వెళ్ళే దారిలో నులకపేట అని ఒక విలేజ్ ఉంటుంది అక్కడ అనమాట. సో మేము ఇక్కడ నుంచి మంగళగిరి వెళ్ళి అక్కడ మునీర్ వాళ్ళని పిక్ చేసుకొని, ఎందుకంటే ఆల్రెడీ అష్రఫ్ కూడా వాళ్ళ దగ్గరే ఉన్నాడు. సో అక్కడ నుంచి అందరం కలిసి విజయవాడ వెళ్ళిపోయాం. టింకు అయితే ఇంకొక వర్క్ ఉందని చెప్పాడు కదా విజయవాడలో. సో దానికోసం అయితే మేము 1 టౌన్ వెళ్ళాల్సి వచ్చింది. ఫస్ట్ టైం నేను అనమాట వెళ్ళడం. ఇన్నిసార్లు వెళ్ళా కానీ విజయవాడ ఎప్పుడు 1 టౌన్కి అయితే వెళ్ళలేదు. అసలు అది చూస్తే నాకైతే పిచ్చెక్కింది. అసలు ఎంత క్రౌడ్ ఉందంటే, ఎంత రష్ ఉందంటే, అసలు ఒక వెహికల్ ముందు వెళ్తుంటే ఇంకో వెహికల్ దాని ఆపోజిట్లో రావడానికి కూడా ఖాళీ లేదు, అంత ఫుల్ రష్ ఉందన్నమాట. టింకు వర్క్ అన్నాడు కదా, అదేంటి అంటే గ్లాస్ బాటిల్స్ కొందాం అనుకున్నాడు. సో మేము ఒక గ్లాస్ బాటిల్స్ అంటే గ్లాస్ ఐటమ్స్ ఉన్న షాప్కి అయితే వెళ్ళాం అనమాట. ఇక్కడ అన్ని రకాల గ్లాస్ ఐటమ్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. అది కాకుండా చాలా రీజనబుల్ ప్రైస్లో. మేమైతే ఒక గ్లాస్ బాటిల్ అయితే 250 ml తీసుకున్నాము. అది జస్ట్ మాకు ఒక 15 రూపీసే పడింది అనమాట. అదే మీరు బయట కనుక చూస్తే ఆ బాటిల్ వచ్చి 25 రూపీస్, ఆ షాప్ని బట్టి ఒక షాప్లో అయితే 50 రూపీస్ కూడా పడిద్ది. ఇక్కడైతే చాలా రీజనబుల్ అనిపించింది. మీకు షాప్ నేమ్ కావాలంటే షాప్ నేమ్ వచ్చేసి శ్రీ తిరుమల ఎంటర్ప్రైజెస్ అనమాట. డోర్ నెంబర్ 11-24-134. మీకు కావాలంటే ఖచ్చితంగా వెళ్ళండి. మీకు ఎవరికన్నా ఇట్లా బిజినెస్ ఐడియాలో హోల్సేల్లో కొనుక్కోవాలి అనుకుంటే మాత్రం ఈ షాప్ని అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి. మీకు కావాల్సిన అన్ని ఐటమ్స్ దొరుకుతాయి. ఫోన్ నెంబర్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. 1 టౌన్లో వర్క్ అయిపోయాక మేమైతే పంజా సెంటర్ అయితే వెళ్ళిపోయామండి. ఇంకా ఆ పంజా సెంటర్కి ఎప్పుడు వెళ్ళాలా, ఎప్పుడు హలీం తినాలా నాకైతే మామూలు ఆత్రం లేదు. పంజా సెంటర్కి అయితే వెళ్ళాక ఎంత రష్ ఉందంటే మాకు బైక్ పార్కింగ్కి ఒక 15 మినిట్స్ అయితే పట్టింది. ఇక్కడైతే ఈ 40 days ఫుల్ సెక్యూరిటీ అయితే ఉంటుంది అనమాట పోలీసుల నుంచి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మేము వెళ్ళినప్పుడు ఎవరో 2 తలలు కూడా పగలగొట్టేసుకున్నారు. ఈ మాత్రం సెక్యూరిటీ లేకపోతే ఇక్కడ చాలా కష్టం. ఫైనల్ ఈ ఇయర్లో ఫస్ట్ టైం హలీం అయితే తినడానికి వచ్చేసాం. చూస్తున్నారు కదా, రంజాన్ టైంలో ఇక్కడ ఫుల్ ఫెస్టివల్ వైబ్స్ అన్నీ ఉంటుందండి. హలీం స్టాల్స్, రోటీ విత్ చికెన్స్, మటను, ఫలూడా, సేమ్యాలు, షవర్మా, కబాబ్స్ అన్నీ సూపర్ టెంప్టింగ్ అయితే అనిపిస్తాయండి. అసలు రంజాన్ ఫెస్టివల్ అంతా ఇక్కడే ఉందేమో అనిపిస్తుంది. స్టాల్స్ ఉన్నాయి కదా, ఎక్కడ తినాలో మాకైతే ఐడియా రాలేదండి. అందుకే ఈ చివరి నుంచి ఆ చివరికైతే ఒక రౌండ్ అయితే వేసామన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చి ఎక్కడ క్రౌడ్ ఎక్కువ ఉంటే అక్కడ తినేద్దామని అయితే ఫిక్స్ అయిపోయాం అనమాట.
ఇలాంటి ప్లేసెస్కి పిల్లల్ని తీసుకెళ్తే చాలా కష్టం అండి. ఎందుకంటే ఇక్కడ అన్ని టాయ్సే ఉన్నాయి. పిల్లలు తీసుకెళ్ళామా మనం ఇంకా టాయ్స్ బండి ముందు కూర్చోవాల్సిందే. వాళ్ళు అక్కడ నుంచి కదలనే కదలరు, మాకెన్నిగాడిలాగా. రోజు అక్కడికి ఎమ్మెల్యే వచ్చారు, అందుకే ఇంకా ఫుల్ రష్గా అయితే ఉంది. యాక్చువల్గా మేము వెళ్ళే టయానికి మాత్రం జనాలు ఎవ్వరు లేరు, బట్ మేము తినేసి రిటర్న్ అయ్యే టైంలో అయితే ఫుల్ రష్ అయిపోయారు. అంటే మేమే ముందు వెళ్ళిపోయాం. మేము వెళ్ళిందే 8-9కి వెళ్ళాం అనమాట, కానీ 11కి ఆ టైంలో ఫుల్ రష్ వచ్చేసారు. ఫైనల్గా మాకు Z&S బాషీ హలీం అని చెప్పి ఒకటైతే స్టాల్ కనిపించింది అనమాట. ఎక్కడ బాగుంటుందా అని చూస్తే ఇక్కడ ఫుల్ రష్ అయితే ఉన్నాడు. ఒక రో మొత్తం వాళ్ళదే అనమాట ఈ స్టాల్ మొత్తం. ఇంతమంది ఉన్నారు, ఇక్కడ సంథింగ్ స్పెషల్ లేకుండా ఉంటుందా అని చెప్పి మేమైతే ట్రై చేద్దామని ఇక్కడే అయితే సెటిల్ అయిపోయామన్నమాట. సో ఎలా ఉంటుంది కదా అని ఫస్ట్ మేమైతే ఒక్కొక్కటే ఆర్డర్ చేసాము. నేనైతే హలీం ఆర్డర్ చేశాను. టింకు, అష్రఫ్ వీళ్ళందరూ కలిసి ఒక రోటీ విత్ చికెన్ అయితే ఆర్డర్ చేశారనమాట. ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా అనిపించాయి. మాకైతే క్వాంటిటీ కూడా చాలా వచ్చినట్టు అనిపించింది. యాక్చువల్గా నాకైతే పిస్తా హౌస్ హలీమే నచ్చింది అనమాట, కానీ ఎందుకు ఒకసారి ట్రై చేద్దాం కదా అని ఇక్కడ ట్రై చేశాను. కానీ ఎంత బాగుందంటే టేస్ట్ మాత్రం సూపర్ ఉందండి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. 250లో ఇంత బెస్ట్గా హలీం అంటే ఇక్కడైతే సూపర్ నచ్చేసింది నాకైతే. ఇంకా టింకు అయితే నన్ను కామెంట్ కూడా చేస్తున్నాడు, ఇంకా డైలీ తీసుకొస్తావుగా, ఇక్కడే తినిపిస్తావుగా అని చెప్పి. అదైతే నిజం అండి, ఖచ్చితంగా వెళ్ళాల్సిందే, ట్రై చేయాల్సిందే. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరన్నా విజయవాడ వాళ్ళ సరౌండింగ్స్లో ఎవరన్నా ఉంటే నాదైతే సజెషన్, ఎక్కడ తినాలి అని మీకు తెలియకపోతే ఈ షాప్కి అయితే వెళ్ళొచ్చు, మీరైతే తినొచ్చు హ్యాపీగా. ఈ రోటీ చూసాకైతే మాకైతే రోటీ ఏంటి ఎంత ఉంది అనిపించింది. మీకు అంతే అనిపించిందా? ఫస్ట్ టేస్ట్ కోసం అయితే ఒక్కొక్కటే తీసుకున్నాం కదా. టేస్ట్ నచ్చేసాక మేమైతే 3 అయితే ఆర్డర్ చేసేసుకున్నాము. ఇంటికి పార్సిల్ 2 కూడా ఆర్డర్ చేసేసుకున్నాం అనమాట. ఇంకా ఈ రోటీ చికెన్ అయితే ఎక్స్ట్రా 2 ప్లేట్స్ కూడా ఆర్డర్ చేసుకున్నాం. మొత్తం అయితే తినబడేసామండి ఫైనలీ. ఫుడ్ కంప్లీట్ అయ్యి వెళ్ళిపోయేటప్పుడు ఇంకా కెన్నీ అయితే ఆ టాయ్స్ దగ్గర ఇందాకైతే ఏదో కామ్ అయ్యాడు. ఇంకా ఇప్పుడు ఎందుకు ఆగుతాడు, ఆగట్లే అనమాట. ఇంకా టాయ్స్ తీసుకుందాం కదా అని చెప్పి మేమైతే అక్కడ వెళ్ళి నుంచుంటే అష్రఫ్ అయితే ఫుల్ బేరం ఆడేస్తున్నాడు అనమాట. అదేంటో తెలియదు కానీ అక్కడ వాళ్ళు చెప్పే రేటుకి తర్వాత మనం అడిగేదానికి అటు తిరిగి మన దగ్గరికి వచ్చి మన రేటుకే ఇచ్చేస్తారు. బట్ ఎందుకో వాళ్ళు చెప్పే ప్రైస్ హైగా ఉంటుంది, మనం చాలా లో అడుగుతాం కానీ మన ప్రైస్గా ఇస్తారు. హౌ? మనం అలా అడుగుతామనే అనుకుంటా, వాళ్ళు అలా చెప్తారు. హన్నుకైతే ఏది ఇచ్చినా నోట్లోకి ఆ గిలక్కాయ కూడా ఆఖరికి. మా వాడైతే కారు తీసుకున్నాడు, ఆ కారు ఇంటికి వెళ్ళేదాకా కూడా ఉండనియ్యాడు అనమాట. అక్కడే ఓపెన్ చేసుకుని మొత్తం ఆట కూడా అక్కడే ఆడేస్తాడు. నీట్గా ఆడుతున్నాడు, మళ్ళీ తీసి ఆ కవర్లోనే పెడుతున్నాడు. ఆ గిలక్కాయతో హన్ను ఆడుకోవడం కన్నా ఇమ్మమ్మి ఆడుకోవడం ఎక్కువైపోయింది.
ఫైనల్ టచ్చింగ్గా మనకి ఐస్ క్రీమ్ కానీ ఫలూడా కానీ అలా కూల్గా ఏదో ఒకటి కావాలనిపిస్తాయి కదా. ఇది కూడా అంతే, క్రౌడ్ ఉన్నారు కదా అని మేమైతే వచ్చాం అనమాట ఎస్ఎస్ ఫలూడాకి. ఇక్కడైతే మాకేం తినాలో తెలియదు. సో ఈ బుడ్డోడిని అయితే అడిగాం ఏది బాగుంటుందిరా అని అడిగితే నేనైతే డ్రై ఫ్రూట్స్ తింటానక్క, డ్రై ఫ్రూట్ ఫలూడా తింటాను అని చెప్పాడు. సో ఇంకా డ్రై ఫ్రూటే ఆర్డర్ చేసాం అనమాట. మా టింకు అయితే చూసారా అచ్చ ముస్లింలా మారిపోయాడు. ఆ బుడ్డోడి క్యాప్ దొబ్బేశాడు అనమాట. ఈ కెన్నీ అయితే మాత్రం ఇంకా మేము ఎక్కడ ఆగితే అక్కడ ఆ కారుని తీయడం, రిమోట్తో నొక్కడం, ఆడడం. కెన్నీని కూడా ముస్లింలా మార్చేశాడు, కానీ వాడు ఉంచుకోడు అనుకోండి, అది వేరే విషయం. ఓల్డ్ ఫ్రెండ్స్ని అలా మీట్ అవ్వడం భలే హ్యాపీ అనిపిస్తుంది కదా. మాకు కూడా అంతే, అందరం అలా గ్యాదర్ అయ్యి అప్పటి రోజులు అలా మళ్ళీ చెప్పుకుంటూ ఉంటే మెమరీస్ అన్నీ ఎంత హ్యాపీ అనిపిస్తుందో. అప్పటి డేస్కి మళ్ళీ వెళ్తే బాగుండు అనిపిస్తుంది. మీకు కూడా అంతే అనిపిస్తుందా? మళ్ళీ ఆ డేస్ రావు కదా, బట్ ఇప్పుడంటే రెస్పాన్సిబిలిటీస్, ఫ్యామిలీ, కానీ ఏం చేస్తాం, ఈ మూమెంట్ని కూడా ఎంజాయ్ చేద్దాం. వీడియో మొత్తం చూసారు కదా. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.